మీ వయసు ఎంత, ఎక్కడ ఈ సినిమాని మొదటిసారి మీరు చూశారు? ఇందాక నేను అనిల్ మాట్లాడుకుంటున్నాం, మనోడు 4th or 5th చదువుతున్నాను, గుంటూరులో చూశానండి. అప్పుడు ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇప్పుడు ఈ రిలీజ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను అదే కృష్ణప్రసాద్ గారికి అదే చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, మళ్ళీ ఈ సినిమాని మా పాప లాంటి వాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్కి మీరు అందిస్తున్నారు. చాలా వండర్ఫుల్ ఫీలింగ్. సో మెమరీస్, వాట్ ఆర్ యువర్ మెమరీస్ అండి దాంతో ఉన్నవి ఆ సినిమా? అంటే మనకి అప్పటిదాకా ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు, పాస్ట్ శ్రీకృష్ణదేవరాయలు గారు వాళ్ళ రాజ్యం ఎలా ఉంటుందో తెలియదు. సో అవన్నీ కళ్ళకు కట్టినంత అంత బాగా చూపించడం ఆ రోజుల్లో సూపర్. అండ్ డాకు మహారాజ్ గారి గురించి ఇప్పుడు చెప్పండి, ఎలా ఉన్నారు? అప్పటి ఆదిత్య 369 నుంచి ఇప్పుడు డాకు మహారాజ్ కాదు, ఈ మా దాంట్లో డాకు మహారాజ్ డాకు క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఈ సినిమాలోదే. నేను బాలకృష్ణ గారు మాట్లాడుకున్నప్పుడు బాబు ఫస్ట్ చెప్పింది అదే. ఆ శ్రీకృష్ణదేవరాయలు గారు వచ్చి ఇప్పుడున్న ప్రెసెంట్ బాలకృష్ణ గారిని రిలీజ్ చేస్తారు, ఇందాక మీరు చూసారు, ఆ లుక్కే మా ఇన్స్పిరేషన్. వావ్, లవ్లీ. చూసారా, ప్రీవియస్ పాస్ట్ నుంచి ఇన్స్పిరేషన్స్ అనమాట అన్ని. సో అనిల్ గారు మీరు? ఇది నేను అద్దంకి అని ఒక టౌన్లో శ్రీరామ థియేటర్. సో ఆ పోస్టర్ ఒకటి బాబు కత్తిలా వంచి ఉండేది పోస్టర్. ఆ పోస్టర్ కూడా గుర్తు నాకు, రెడ్ జాకెట్ వేసి చలపతిరావు గారితో ఫైట్ సీక్వెన్స్ పోస్టర్ అది. ఆ పోస్టర్ చాలా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించేది. వెళ్ళి చూస్తే అసలు మెస్మరైజ్ అయిపోయాను నేను. నాకు తెలిసి ఆ సినిమాని నేను థియేటర్లోనే అప్పట్లో ఒక 15-20 సార్లు చూసుంటా. అండ్ VHS క్యాసెట్లు వచ్చాక కూడా, VCPలు ఉంటాయి కదా అప్పుడు, VHS క్యాసెట్ తెచ్చి సమ్మర్ హాలిడేస్లో దాన్ని మల్టిపుల్ టైమ్స్ ప్లే చేసి చూసేవాళ్ళం. సో అంత ఎంగేజింగ్గా ఉండేది. అండ్ ఎపిక్ ఫిల్మ్ అండ్ ఇట్స్ క్లాసిక్ ఫిల్మ్. ఖచ్చితంగా వి ఆల్ బిలాంగ్ టు ద సేమ్ జనరేషన్. వయసు బాబు అంతా 8 years, 91 అంటే అంతే. 91 రిలీజ్, 35 years ఆఫ్ ద సినిమా. 9 years వయసు. వావ్, లవ్లీ, చాలా బాగుంది. సో మీరు ఇప్పుడు బాలకృష్ణ గారితో సినిమా చేస్తే ఇందులోంచి ఏం ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు? నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఈ టైమ్ మిషన్ కాన్సెప్ట్ తో కుదిరితే 91కి వెళ్ళిపోయి, అంటే ఈ ఏజ్తో వెళ్ళిపోయి అప్పుడు బాబు ఇలా ఉన్నారు అసలు. అంటే ఇప్పుడు అందగాడే బాబు, అసలు చూడు ఎలా ఉన్నారు. ఆ టీషర్టు, ఆ టీవీ కుదిరితే, ఇది స్వార్థం. ఆ టైం మిషన్లో అలా వెళ్ళిపోయి ఒక 6 నెలలు ఒక అలా సినిమా తీసి రిలీజ్ చేసి మళ్ళీ టైం మిషన్లో తుర్రునిట్టు వచ్చేయాలని ఉంది. టైం ట్రావెల్లో వెళ్ళి మళ్ళీ ఇక్కడ